రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ రద్దుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఆనాడు వైఎస్ఆర్ పేదల కోసం ఈ పథకం తెస్తే ఇప్పటి సర్కార్ రద్దు చేసే ఆలోచనలో ఉందని అన్నారు. విద్యార్థుల నుంచే ఫీజులు వసూలు చేసుకోవాలన్న హైకోర్టు తీర్పుకు ప్రభుత్వమే కారణమని చెప్పారు. ఉన్న విద్య నుంచి బడుగు విద్యార్థులను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. విద్యార్థుల ఖాతాలోకి ఫీజులు చెల్లిస్తామన్న సర్కార్ నిర్ణయం అవివేకమని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ ను నీరుగార్చడానికి జీవో నంబర్ 7 ను ప్రభుత్వం తెచ్చిందన్నారు జాజుల శ్రీనివాస్ గౌడ్. ఫీజుల రీయింబర్స్మెంట్ ను రద్దు చేయాలని చూస్తే రాష్ట్రం మొత్తం అగ్గి మండుతుంది. అగ్గి రాజస్థాన్ బిడ్డ ఏమనుకుంటారు? బీసీలు అంటే తమాషనా, చిన్న చూప? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3,70,000 కోట్ల అప్పు చేశారు. అది ఎవరి జేబులో పోయింది? 3,70,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఎవరి జేబులో పోయింది అడుగుతున్నా. 71,000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తుంది, కానీ 7,500 కోట్లు విద్యార్థుల ఫీజుల బకాయిలకు ఇవ్వదా? విద్యార్థులు అంత చిన్న చూప? 1,00,000 మంది విద్యార్థులతో హైదరాబాద్ దిగ్బంధం కార్యక్రమం పెడతాం. ఇవాళ మీరు ఎట్లా తిరుగుతారో, మీరు ఎట్లా రోడ్ల మీదకి వస్తారో మేము చూసుకుంటాం. ఇంత అన్యాయం జరుగుతుంటే ఇవాళ మేము చూస్తూ ఊరుకోవాలా? కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఈ ప్రభుత్వం చేసేటువంటి దుందుడుకు చర్యలు అవివేకమైనటువంటి, అదేవిధంగా అనాలోచితమైనటువంటి నిర్ణయాలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వెంటనే అన్ని అఖిలపక్ష విద్యార్థి సంఘాలు, అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాలతోటి చర్చలు జరపాలి. ఫీజుల రీయింబర్స్మెంట్ పథకం మేము పోరాడి మా ప్రాణాలను తెగించి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాధిస్తే ఇవాళ మరి ఎందుకు ఈ ఫీజుల రీయింబర్స్మెంట్ను ఆటకెక్కిస్తున్నారు? రద్దు చేయాలని కుట్రలు చేస్తున్నారు. ఎందుకు చీకటి జీవోలు తీస్తున్నారు? ఎందుకు జీవో నెంబర్ 7 తీసుకొచ్చి పేద విద్యార్థుల గొంతులు వస్తున్నారు? ఎందుకు మరి ఈ పోరాడినటువంటి సంఘాలు, అఖిలపక్ష పార్టీలు, అఖిలపక్ష విద్యార్థి సంఘాల అభిప్రాయాలు ఎందుకు తీసుకోవడం లేదు? ఎందుకు మాతో చర్చించిన తర్వాతనే కీలకమైన నిర్ణయం తీసుకోవాలి కదా? ఇట్లాంటి కీలకమైన నిర్ణయంలో పేద విద్యార్థుల జీవితాలతో ఎట్లా ఆడుకుంటారు? ప్రభుత్వానికి ఫీజుల ఇవన్నీ గందరగోళం అవుతుంది, కోర్టులలో వీగిపోతుంది, విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని తెలుసు. కానీ ప్రభుత్వం కావాలని ఈ ఫీజుల రీయింబర్స్మెంట్ను రద్దు చేయడానికి, ఈ ఫీజుల రీయింబర్స్మెంట్ స్కీమ్ను ఎత్తివేయడానికి కుట్ర చేస్తుంది.